హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియో కంప్లీట్గా చూసే ఉంటారు కదా. సో బెంగళూరు నుంచి అండమాన్ మొత్తం ఎయిర్ ట్రావెల్ ఎలా జరిగింది అంతా కూడా పోస్ట్ చేశాను. ఇది వచ్చి మాకు అండమాన్లో ఉండే కొన్ని ఐలాండ్స్ వ్యూ అనమాట. ఒక సైడ్ పోర్ట్ బ్లేర్ ఫుల్ ఐలాండ్ వ్యూ ఉంటుంది, ఇది వచ్చి చిన్న చిన్న ఐలాండ్ వ్యూ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉండింది. సో ఫైనల్గా మేమైతే పోర్ట్ బ్లేర్లో ల్యాండ్ అయిపోతున్నాం అనమాట. ల్యాండ్ అయ్యేటప్పుడు తీసిన వ్యూ ఇది. చాలా క్లీన్ ఉంది సిటీ అయితే, చిన్న చిన్న హౌసెస్, నో హై రైజ్, చాలా బాగుంది. సో ఫైనల్గా మేము వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన ఎయిర్పోర్ట్ అనమాట. సో పాతది ఇంతగా అయితే ఫెసిలిటీస్ ఉండేది కాదంట. సో మేమైతే ట్రావెల్స్ అని చెప్పి అక్కడ లోకల్ ట్రావెల్స్ వాళ్ళది తీసుకున్నాము. చాలా బాగుండింది, పీస్ఫుల్గా జరిగింది. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ డ్రైవర్ కూడా వచ్చేస్తున్నారు. మేము వచ్చి లగేజ్ తీసుకొని వచ్చేసాము అక్కడికి అండ్ స్టార్ట్ అయిపోయాము రూమ్కి అయితే. సో మాకైతే కాంప్లిమెంటరీగా ఈ పేపర్ బోట్ జ్యూసెస్ అయితే ఇచ్చారు. ఇంకా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. మా పోర్ట్ బ్లేర్లో అయితే స్టే మాది ఓన్లీ సింగిల్ డే అనమాట. అందువల్ల కొంచెం నార్మల్ హోటల్ అయితే తీసుకున్నాము, లైక్ రిసార్ట్ టైప్ తీసుకోలేదు, నార్మల్ హోటల్ తీసుకున్నాము. హోటల్ మౌంటైన్ వ్యూ ప్రిస్టైన్ అని చెప్పి ఆ హోటల్ తీసుకున్నాము. ఇంకా ఫైనల్గా చెక్ ఇన్ అయితే చేసేస్తున్నాము. మేము మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు కూడా ఇదే హోటల్కి వచ్చి ఇక్కడ నుంచి మేము బ్యాక్ టు బెంగళూరు అనమాట. మీ రూమ్ టూర్ అయితే చూపెడతాను చూడండి. సో ఇది వచ్చి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ వాష్రూమ్ అంతా వస్తుంది. కొంచెం ముందరికి వెళ్తే లెఫ్ట్ సైడ్ ఒక టీవీ అండ్ డైనింగ్ లాగా ఉంటుంది అండ్ ఇటు సైడ్ బెడ్ అనమాట. 2 సైడ్ టేబుల్స్ అయితే ఇచ్చేసారు. అండ్ వాష్రూమ్కి ఆపోజిట్గా మనకి వార్డ్రోబ్ అంతా ఉంటుంది. ఏదన్నా హ్యాంగ్ చేసుకోవాలి, లగేజ్ పెట్టుకోవాలి అంటే కూడా మనం అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. కంఫర్టబుల్గా ఉండింది. ఫర్ లైక్ 1-2 days మనకి చాలు, బాగుండింది. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. పర్ డే 3000 అలా పడింది అనమాట. ఇంకా మేమైతే ఫైనల్లీ ఆఫ్టర్నూన్ రీచ్ అయిపోయాం. ఈవినింగ్ ఇట్లా డ్రెస్ అయితే నేను చూసుకుంటున్నాను ఏది వేసుకోవాలి అని. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ డే అయితే మా ఐటనరీలో ఎక్కువ ప్లేసెస్ వద్దు అని చెప్పాము, కొంచెం రిలాక్సింగ్గా ఉండాలని చెప్పి ఆ రోజే ట్రావెల్ చేసాం కాబట్టి. సో బీచ్కి అయితే వచ్చేసాము ఈవినింగ్. ఇక్కడ తొందరగా సన్సెట్ అయిపోతుంది, సో తొందరగా వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ ఉండే ఫేమస్ అండ్ పాపులర్ కార్బిన్స్కో బీచ్కి అయితే వచ్చేసాము పోర్ట్ బ్లేర్లో. ఇక్కడైతే వాటర్ స్పోర్ట్స్, వాటర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. మేము ఎలాగో హ్యావ్లాక్ అండ్ నీళ్ళలో తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏం తీసుకోలేదు. అండ్ ఈవినింగ్ అయిన వల్ల అవి కూడా స్టాప్ అయిపోతుంది. ఈవినింగ్ 3 వరకే ఉంటుంది అనమాట. జెట్స్ కి కావాలంటే చేసుకోవచ్చు, అదైతే మేము హ్యావ్లాక్ లో చేద్దామని చెప్పి ఇక్కడ వద్దనుకున్నాము. అలా ముందరికి నడుస్తూ వెళ్ళిపోతున్నాం అనమాట. వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ క్లియర్ బీచెస్ అనమాట. చుట్టూరు ల్యాండ్స్కేప్ అండ్ క్లియర్ బీచెస్, ఎంత బాగుందో అసలు. వేరే కంట్రీస్కి వెళ్తే కూడా ఇలానే ఉంటుంది, మన ఇండియాలోనే ఇది కాబట్టి మనకి కూడా లైక్ ఎక్స్పెన్సివ్ కాదు. అందరూ కూడా మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. చాలా బాగుంది, ఫ్యామిలీస్తో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇది అండమాన్ అయితే ప్లాన్ చేయండి అందరూ. ఇది ఒక 4 to 5 days పెట్టుకున్నా ఓకే, లేదు 1 week పీస్ఫుల్గా వెళ్ళినా కూడా బాగుంటుంది అనమాట. సో అట్లయితే మేము ఇంకా బీచ్ ఎక్స్ప్లోర్ చేయడానికి ముందరికైతే వచ్చేస్తున్నాము. సో వీడియోలో బాగా అబ్జర్వ్ చేయండి వాటర్ లెవెల్ ఎక్కడి దాకా ఉందో. మీరు చూస్తూ ఉండగానే వాటర్ ఎంతవరకు వస్తుందో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి లో టైడ్ ఉందనమాట. సో మేమైతే అలా నడుచుకుంటూ కొన్ని పిక్చర్స్ తీసుకుంటూ అలా అయితే వచ్చేసాము. ఇదైతే టోటల్గా బీచ్ క్రెసెంట్ షేప్లో ఉంటుంది అనమాట, షోర్ లైన్ మొత్తం కూడా. అండ్ ఇంకొక సైడ్ కంప్లీట్ కోకోనట్ అండ్ పామ్ ట్రీస్ ఉంటుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా సమ్ గవర్నమెంట్ ఆఫీసెస్, నావీది అవన్నీ కూడా ఆఫీసెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇటు సైడ్ చూసేసరికి మనకి రిటర్న్ వెళ్తుండే సైడ్ టోటల్గా షాప్స్, లోకల్ లైక్ పర్ల్స్, తర్వాత క్రాచే చేసే బ్యాగ్స్, స్వెట్టర్స్ అవన్నీ కూడా అమ్ముతున్నారనమాట. అండ్ కొన్ని ఫుడ్ స్టాల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొక గేట్ సైడ్ వచ్చి టోటల్గా పార్కింగ్ అంతా ఉంది. అండ్ కొంచెం ముందరికి వెళ్తే మనకి స్నేక్ ఐలాండ్ కూడా ఉందంట, అంటే స్కూబా డైవింగ్ చేసేటప్పుడు అన్నీ చూపెడతారంట. మేమైతే ఇక్కడ చేయట్లేదు కాబట్టి అక్కడికి వెళ్ళలేదు, మీరు ట్రై చేయాలంటే కూడా వెళ్ళొచ్చు. అండ్ అక్కడి నుంచి మేము ఇంకా ఫ్లాగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళే ముందు ఒక టెంపుల్ కూడా వచ్చింది, అలా బయట నుంచి చూసుకున్నాం. టెంపుల్ క్లోజ్ ఉండింది కాబట్టి.
సో ఇదే అన్నమాట ఫ్లాగ్ పాయింట్. 1943 ఫ్లాగ్ పాయింట్ అని అంటారు. అంటే ఇండిపెండెన్స్ వచ్చే ముందే 1943లో సుభాష్ చంద్రబోస్ గారు వచ్చి మనకి ఫ్లాగ్ ని ఇక్కడ పెట్టారనమాట. సో అక్కడి నుంచి కొంచెం ముందరికి వెళ్ళగానే మనకి సన్సెట్ పాయింట్ వస్తుంది. అంటే లైక్ టోటల్ గా మనకి ఐలాండ్ వ్యూ, ల్యాండ్స్కేప్ అండ్ బీచ్ చాలా కామ్గా, అసలు చాలా రిఫ్రెషింగ్గా ఉండింది. అక్కడ కూర్చొని మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. అలా కాసేపు టైం స్పెండ్ చేసాము. కొంచెం ముందరికి వెళ్ళి మా కార్ అతను వచ్చి అక్కడ పార్కింగ్ దగ్గర స్టాప్ చేసేసానమాట. సో మేమైతే ఈవినింగ్ మనకి నైట్ షో ఉంటుంది అండమాన్ జైల్లో, అది పెట్టుకున్నాం. అండమాన్ మొత్తం జైల్ టూర్ అయితే ఒక ఆల్మోస్ట్ 2 hours పడుతుంది అనమాట. ఆ రోజు కుదరదు, అంటే 5 o'clockకి క్లోజ్ అయిపోతుంది కాబట్టి మేము అలా నడుచుకుంటూ నైట్ షోకి అయితే వెళ్తున్నాము. అండమాన్ జైల్ని మనకి సెల్యులార్ జైల్ అని కూడా అంటారు. సో ద ఫేమస్ అండమాన్ జైల్ అనమాట. మన స్వాతంత్ర సమరయోధులందరూ కూడా అక్కడ ఫేస్ చేసిన కష్టాలు, బ్రిటిషర్స్ దగ్గర ఎవ్రీథింగ్ అంతా కూడా మనకి ఇక్కడే జరిగింది. నేను ఆ మొత్తం స్టోరీ అంతా కూడా మీకు అండమాన్ జైల్ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎవరెవరు ఏ ప్లేసెస్ నుంచి వచ్చారు అంతా కూడా కంప్లీట్ ఆ వీడియోలో ఉంటుంది. ట్రావెల్ సిరీస్ కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా నేను పెడుతూ వస్తాను ఇలా Day 1 Day 2 అని చెప్పి. సో ఇది వచ్చి వీర్ సావర్కర్ పార్క్ అనమాట. జైల్కి ఆపోజిట్గా ఉంటుంది. అది వచ్చేసరికి మన సోల్జర్స్ లైక్ ఫేమస్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ కొన్ని స్టాచ్యూస్ అన్నీ అక్కడ పెట్టుంటారు. ఇటు అండమాన్ జైల్కి రైట్ సైడ్లో మనకి టికెట్స్ అన్నీ ఉంటుంది, లేదంటే కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇది వచ్చి లోపలికి ఎంట్రన్స్. రైట్ సైడ్లో మనకి మ్యూజియం లా ఉంటుంది. అంటే ఇలా మనకి నమూనా ఉంటుంది కదా, సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ ఉండే గైడ్. లేదు మనమే కూడా చూసుకోవచ్చు వెళ్ళి లోపలికి. ఇటు కొంచెం లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి 2 సైడ్లు జ్యోతులు ఉంటాయన్నమాట. అంటే మన స్వాతంత్ర సమరయోధుల యొక్క గుర్తు కోసం ఇది ఆల్మోస్ట్ 24 hours వెలుగుతూనే ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం స్టేజ్ లా ఉంది కదా, అక్కడ వచ్చేసరికి మనకు సమాధులు అనమాట అవి. అండ్ రైట్ సైడ్ మీరు చూస్తే చైర్స్ అంతా వేస్తున్నారు కదా, అది వచ్చి మనకి నైట్ షో కోసం అరేంజ్ చేసిన సీటింగ్ అరేంజ్మెంట్స్. అండ్ ఈ జైల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నాను కదా. ఇది వచ్చి ఒక స్టార్ ఫిష్ టైప్ ఉంటుంది అనమాట షేప్ పైన నుంచి చూస్తే మీకు. అండ్ ఇది మొత్తం అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు. ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది మనకి అరౌండ్ 6 o'clock. ఇక్కడ ముందే లైక్ సన్సెట్ అయిపోతుంది కాబట్టి మనకి డార్క్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. నేనైతే అక్కడ కూర్చొని ఇంకా మాకు పక్కన రాలేదు సీటింగ్, సో అలా కూర్చున్నాను. ఇంకా షో అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు ఎంత క్లియర్గా ఉందో వీడియో అయితే, అండ్ ఆడియో కూడా చాలా బాగా ఉంది. అసలు వింటూ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి అనమాట. ఎంత సఫర్ అయ్యారు లైక్ మన ఇండిపెండెన్స్ కోసం అని చెప్పి మొత్తం వాళ్ళకి ఆ శిక్షలు, ఆ జైల్లో ఎలా ఉన్నారు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. యాక్చువల్లీ వీడియో అయితే అలౌడ్ లేదు, కానీ మీకు కొన్ని క్లిప్స్ చూపిద్దామని చెప్పి నేను తీసాను. లాస్ట్లో ఇంకా మనకి జనగణమన అయితే అసలు చాలా ఎమోషనల్ అయిపోతాము. అండ్ అక్కడ చూసుకొని మేము ఆపోజిట్ సైడ్ వీర్ సావర్కర్ పార్క్ అని చెప్పాను కదా, అక్కడ చూడడానికి అయితే వచ్చాము. సో నైట్ వ్యూ ఆఫ్ ద జైల్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా ఫైనలీ డిన్నర్ కోసం అని పక్కన చిన్న రెస్టారెంట్ ఉంటే అక్కడికైతే వచ్చేసాము. అండ్ డిన్నర్ చేసుకొని ఇంకా రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. వెజ్ తినే వాళ్ళకైతే కొంచెం ఆప్షన్స్ కూడా తక్కువే అనమాట అక్కడ. ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ Day 2 వచ్చి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి.